పల్లవి అయితే కమల్, శ్రీకర్ వాళ్ళు లోపలికి వెళ్ళేసరికి బయటకు వచ్చి అర్జెంటుగా వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. అలా చాలా టెన్షన్ మీద వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే కార్ నుంచి డ్రైవ్ చేస్తూ ఫోన్ రావడంతో కార్ ఆపి ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. ఏమైంది పల్లవి అని అయితే ఫోన్ లిఫ్ట్ చేసి అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక పల్లవి అయితే శ్రీకర్ గురించి అయితే చెప్తూ ఉంటుంది. డాడీ, మనం అనుకున్నాం కదా శ్రీకర్ ఏదో ఇన్వెస్టిగేషన్ కోసమే వచ్చి ఉంటాడని, నాకెందుకో అదే అనిపిస్తుంది అనేది అంటూ ఉంటుంది. వాడు అవని వెళ్ళిపోయిన వెంటనే వాడు రావడం, నిన్న వచ్చాడో లేదో ఈరోజు డాక్యుమెంట్స్ అడిగాడు అని చెప్పి అంటూ ఉంటుంది. నాకెందుకో ఇది అవని ప్లాన్ ఏమో అని అనిపిస్తుంది అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే పోలీసులకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ దొరికిందంటే అది ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు కూపీ లాగుతారు. కానీ లాయర్లు అలా కాదు. చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసిందంటే దాని జీవిత చరిత్ర తెలిసినంత వరకు 10 అడుగులు ముందుకేసైనా ఆలోచిస్తారు. అది జాగ్రత్త అనేది అంటూ ఉంటాడు. అవునా డాడ్, ఇప్పుడు ఏం చేస్తాను? నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ శ్రీధర్ చేతిలో ఉన్నాయి అనేది అంటూ ఉంటుంది. వాడికి ఎలా ఇచ్చావమ్మా అనేది అంటూ ఉంటాడు చక్రధర్. నేను ఇవ్వలేదు, నా తింగర్ మొగుడు ఉన్నాడు కదా, తింగర్ తెలివి తక్కువైన ఆ కమల్ గాడు ఇచ్చాడు. అవి ఇప్పుడు శ్రీధర్ దగ్గరే ఉన్నాయి. ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు అనేది పల్లవి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. చెప్పాను కదమ్మా, లాయర్ తెలివితేటలు ఎలా ఉంటాయో ఆ పేపర్స్ శ్రీకర్ దగ్గర ఉంటే చాలా మంచిది కాదు. అది ఎప్పటికైనా మనకే డేంజర్. కాబట్టి శ్రీకర్ నుంచి ఆ పేపర్స్ ఎలా అయినా మనం కొట్టేయాలి. వాడికి తెలియకుండా ఆ పేపర్స్ నీ దగ్గరికి వచ్చేలా చేసుకుంటే ఈ ప్రమాదం నుంచి గట్టెక్కుతాం. లేదు అంటే అందరినీ ఇరికించేస్తారు లాయర్స్. వాళ్ళకున్న తెలివితేటలు అటువంటివి అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతుంది. ఇప్పుడు ఆ పేపర్స్ ఎలా వస్తాయి నా దగ్గరికి? ఏం చేయాలి చెప్పండి అసలు శ్రీకర్ నాకు ఏం కొంప ముంచుతాడో, ఇన్వెస్టిగేషన్ కోసమే వచ్చాడని అనిపిస్తుంది. కూపీ లాగేసి అవనిని ఇంటికి తీసుకొచ్చే వరకు నిద్రపోయేటట్లుగా లేడు అనేది అంటూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే ఆ పేపర్స్ ఎలా తీసుకోవాలో ఏంటో అనేది పల్లవికి ప్లాన్ చెప్తూ ఉంటాడు. సరే డాడీ, మీరు చెప్పినట్లుగానే చేస్తాను. శ్రీకర్ దగ్గర ఆ పేపర్స్ లేకుండా ఎలాగోలాగా నేను తీసుకుంటాను అని చెప్పేదా అంటూ ఉంటుంది. అంటూ ప్రశాంతంగా ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది.